Hello and welcome to SKP Shots. Lucknow Super Giants versus Punjab Kings. Punjab Kings ki most convincing victory అని చెప్పాలి in a long time వాళ్ళకి. And Shreyas Iyer should be very happy. ఎలాగైతే ప్రొసీడింగ్స్ వెళ్ళాయో రైట్ ఫ్రమ్ ద టాస్ పవర్ ప్లేయర్ వాళ్ళు బౌలింగ్ చేయడం లాస్ట్లో కంట్రోల్ చేయడం ప్రభసిమరన్ సింగ్ బాగా ఆడేయడం అండ్ నథింగ్ వెంట్ రైట్ ఫర్ రిషబ్ పంత్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. చాలా బ్రేకులు పడ్డాయి బ్యాటింగ్లో అండ్ వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఒక ప్లేయర్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏమీ కనిపించలేదు. సో ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఆ వికెట్ చూసిన తర్వాత ఒక బ్యాటింగ్ వికెట్ లాగే కనిపించింది. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సపోర్ట్ ఫర్ ద సీమర్స్. బట్ స్లో అయ్యే అవకాశం ఉండింది ఎందుకంటే దేర్ వాజ్ డ్యూ అండ్ స్పిన్ కూడా కొంచెం టర్న్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. అండ్ బికాస్ ఇట్స్ అ ఫ్రెష్ వికెట్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన వెంటనే ఫస్ట్ ఓవర్లోనే ఇబ్బంది ఎదురైంది. మనం బ్యాటిల్స్ మాట్లాడుకున్నాం. అందులో 2 battles వర్ చహల్ వర్సెస్ పురన్, హర్షదీప్ వర్సెస్ మార్ష్. ఆ 2 battles నిజమైంది. మార్చ్ ఫస్ట్ ఓవర్లోనే వెనుదిరిగాడు. బాల్ లోపలికి వస్తుంది అనుకున్నాడు, లోపలికి రాలా, బయటికి వెళ్ళింది అండ్ అలాగే ఎక్స్ట్రా బౌన్స్ కూడా అయింది. హై క్యాచ్ మార్కో యాన్సన్ చాలా బాగా పట్టుకున్నాడు దాన్ని అండ్ హర్షదీప్ అక్కడ వికెట్ తీశాడు. దెన్ సరే మార్కరం కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. లాకీ ఫెర్గ్యూసన్ కేమ్ ఇన్ ఇవాళ పంజాబ్ కింగ్స్కి. దే వాంటెడ్ టు బౌలింగ్ని కొంచెం స్ట్రెంథన్ చేసుకుందాం అనుకున్నారు. ఆర్యా మీద ప్రభసిమరన్ మీద మంచి నమ్మకం అనేది ఉండింది. ఆల్సో శశాంక్ ఇస్ పర్ఫార్మింగ్. సూర్యాంశన్ నమ్మారు, నెహాల్ వడేరం కూడా నమ్ముకున్నారు వాళ్ళు. సో అందుకే అక్కడ ఇంకొక రిసోర్స్ అజ్మత్ ఉమర్ జై రూపంలో బ్యాటింగ్లో కాకుండా వీళ్ళు గెట్టిన బెటర్ బౌలర్ అనుకున్నారు. ఆల్ ద ఫెల్ట్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇంకొక గో ఇచ్చి ఉండాల్సిందేమో అని. అటువంటి పరిస్థితుల్లో లాకీ ఫెర్గ్యూసన్ కేమ్ ఇన్. లాకీ ఫెర్గ్యూసన్ వచ్చాడు, మార్కరం వికెట్ తీశాడు. మార్కరం గాట్ ఆఫ్ టు అ స్టార్ట్, బాగా కొట్టాడు, 2-3 4లు, ఓ 6 కూడా కొట్టాడు కట్ మన పాయింట్ మీదుగా. బట్ అతనికి హెవీ ఇన్సైడెడ్, అతను అవుట్ అయిపోయాడు. అండ్ రిషబ్ పంత్ కేమ్ టు బ్యాట్. యాక్చువల్గా రిషబ్ పంత్ మనం చెప్పేది ఏంటంటే ఓపెనింగ్ పవర్ ప్లేలో వస్తే కనుక బాగా హెల్ప్ అవుతుందని. టుడే హీ హ్యాడ్ ద ఛాన్స్ టు బ్యాట్ ఇన్ పవర్ ప్లే. అండ్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ 2 వికెట్లు పడ్డాయి కాబట్టి అండ్ నికోలస్ పురన్ కొంచెం కాషియస్గా ఆడుతున్నాడు కాబట్టి దే వాంటెడ్ టు స్నీక్ ఇన్ అన్ ఓవర్ ఆఫ్ మ్యాక్స్వెల్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, 2 వికెట్లు పడ్డాయి, ఎక్కువ రిస్క్ తీసుకోరేమో అని మ్యాక్స్వెల్ దగ్గర నుంచి ఒక ఓవర్ లాగేద్దాం అనే ప్రయత్నం చేశాడు. ఆల్సో దెర్ వాజ్ అ మ్యాచ్అప్. మ్యాక్స్వెల్ రిషబ్ పంత్ 2 సార్లు అవుట్ చేశాడు ఇంతకుముందు అండ్ ఈసారి 3వ సారి కూడా అయిపోయింది. ఆ బాల్ రిషబ్ పంత్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుండొచ్చు. స్ట్రైట్గా చహల్ చేతిలో కొట్టాడు. స్ట్రైట్గా చహల్ చేతిలో కంప్లీట్లీ. అసలు కొంచెం పైన కొట్టినా బాగుండేది, కొంచెం పక్కకు కొట్టినా బాగుండేది. ఆ బాల్ అసలు ఏమాత్రం హార్మ్లెస్ డెలివరీయే కాదు అండ్ చేతులారా మ్యాచ్ గిఫ్ట్ చేశాడు అన్నట్టు అనిపించింది. అండ్ రిషబ్ పంత్ యెట్ అనదర్ ఫెయిల్యూర్. అతని మీద మెల్లగా ప్రెషర్ పెరుగుతుంది. ఆల్రెడీ దెర్ ఇస్ సరే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఇంకా గట్టిగా ఏమనట్లేదు కానీ బయట వాళ్ళు అయితే చాలా గట్టిగా వేసుకుంటున్నారు రిషబ్ పంత్ని. బట్ స్లోలీ దట్ ప్రెషర్ విల్ గెట్ టు హిమ్ ఒకవేళ కనుక అతని బ్యాటింగ్ నుంచి కాంట్రిబ్యూషన్స్ రాలేదు అంటే. అండ్ దానివల్ల ఏమైందంటే మ్యాక్స్వెల్ కుడ్ బౌల్ అన్ అదర్ ఓవర్. మార్కస్ స్టాయినిస్ వచ్చి బౌలింగ్ వేసాడు, చహల్ని డిలే చేయగలిగారు. అండ్ అక్కడ బదోని అండ్ అలాగే నికోలస్ పురన్ ఒక మంచి పార్ట్నర్షిప్ని స్టిచ్ చేశారు. కన్సిడరబుల్ బ్రేకులు పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ వెళ్తున్న తరుణంలో వెన్ చహల్ కేమ్ ఆన్ టు బౌల్ ద ఫస్ట్ ఓవర్, పురన్ టు కేమ్ అపార్ట్, కొట్టాడు గట్టిగానే. బట్ మళ్ళీ తీసుకొచ్చాడు అండ్ చహల్ కొంచెం వైడ్గా వేశాడు, కొంచెం స్లో త్రూ దగ్గర వేశాడు. నికోలస్ పురన్ రీచ్ అవ్వాల్సి వచ్చింది, గట్టి కొట్టాల్సి వచ్చింది, బ్యాట్ తిరిగింది, మంచిగా క్యాచ్ పట్టుకున్నాడు మ్యాక్స్వెల్ అండ్ దట్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. పూరన్ ఉండుంటే స్కోర్ వుడ్ హావ్ బీన్ 200. వీళ్ళు కొట్టుడికి 200 కూడా కొట్టేయచ్చు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 170కి 200కి ద వే యూ బౌల్, ద వే అపోనెంట్స్ బ్యాట్ మొత్తం అంతా మారిపోతుంది, సిస్టమే మారిపోతుంది అక్కడ. అండ్ గివెన్ ఈ స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్ చూసి. సో నికోలస్ పురన్ వికెట్ పడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాల. సరే మిల్లర్ అండ్ అలాగే బదోని వెళ్తున్నారు అనుకుంటున్న సమయంలో యాన్సన్ వచ్చి మిల్లర్ని అవుట్ చేశాడు. తర్వాత సమద్ లాస్ట్లో కొన్ని 5 overs బదోని కొంచెం ఆడారు కాబట్టి 171 అనే టార్గెట్ అనేది సెట్ చేయగలిగారు, 172 టార్గెట్. అలాంటి టార్గెట్ సెట్ చేసినప్పుడు యూ వాంట్ యువర్ బౌలర్స్ టు డూ వెల్. ఆల్రెడీ మీరు 2 సీమర్లతోనే వెళ్తూ ఉన్నారు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూ గాట్ ఇన్ సిద్ధార్థ్ మణిమారన్, విచ్ మీన్స్ ఇద్దరు పేసర్లు ఉంటారు. మోస్ట్ ఆఫ్ యువర్ బౌలింగ్ హ్యాస్ టు బి స్పిన్. అండ్ పవర్ ప్లేలోనే 3 overs ఆఫ్ స్పిన్ రిషబ్ పంత్ వేశాడు. ఇది ఎంతవరకు కరెక్టా అని నాకైతే అనిపించింది. మీరు దిగ్వేష్ అయితే వేయించారు, సరే ఫస్ట్ 2 మ్యాచ్లు వర్కౌట్ అయ్యి యూ వాంటెడ్ టు ట్రై. మీరు లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే యూఆర్ గెట్టింగ్ అ స్పిన్నర్, అది చాలా రిస్కీ మూవ్. అది ఎస్పెషలీ అక్కడ ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడు, ప్రభసిమరన్ సింగ్ చాలా బాగా ఆడాడు. ఆర్యా గాట్ అవుట్ అండ్ అన్న దిగ్వేష్ వెళ్ళి అతను ఢిల్లీ టీమ్మేట్ కాబట్టి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా కూడా ప్రభసిమరన్ సింగ్ వాళ్ళు చాలా బాగా ఆడాడు. ఎస్పెషల్లీ అతని షాట్స్ థర్డ్ మ్యాన్ నుంచి కొట్టిన 2 షాట్లు, కవర్స్ నుంచి కొట్టిన షాట్ కానివ్వండి, ఆ తర్వాత స్పిన్నర్స్ అతను ఆడిన విధానం, హీ వాజ్ ఫ్యాబ్యులస్ టుడే. అండ్ ఇదే కావాలి, దిస్ ఇస్ వాట్ యూ ఎక్స్పెక్ట్. అతను రిటైన్ కూడా చేసుకున్నారు పంజాబ్ కింగ్స్. అండ్ సి వాళ్ళ పవర్ మార్కస్ స్టాయినిస్ ఓపెన్ చేయట్లే, హీస్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. అంటే ఏంటి, మీరు టాప్ 4లో యూ వాంట్ ఇండియన్స్ టు ప్లే.
మ్యాక్స్వెల్ డెఫినెట్గా 6 or 7లోనే ఆడతాడు. మీ ఇండియన్ కోర్ అనేది సరైన రీతిలో బ్యాటింగ్ చేయకపోతే కనుక పంజాబ్ కింగ్స్కి ఇబ్బంది అవుతుంది. వేర్ డెఫినెట్లీ శ్రేయస్ కానీ నిహాల్ కానీ తర్వాత వచ్చి ఎవరన్నా కానీ ప్రెషర్లో ఉంటారు. అలా కాకుండా ఈ పర్ఫామ్ మాత్రమే కాదు, ఇట్ టుక్ ద గేమ్ అవే. సింగ్ ఇస్ కింగ్ అనిపించాడు ప్రభ్సిమరన్ సింగ్. చాలా బాగా ఆడాడు, అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్క బౌలర్ని ఆడాడు. ఏ ఒక్క బౌలర్ కూడా నిజంగా అతన్ని ట్రబుల్ చేసినట్టు కనిపించలేదు. అండ్ అతను అవుట్ అయింది కూడా బదోని అండ్ అలాగే బిష్ణోయ్ బాగా కంబైన్ అయ్యారు కాబట్టి ఆ మంచి క్యాచ్తో అతను అవుట్ అయ్యాడు. లేదంటే వాజ్ జస్ట్ టేకింగ్ ద గేమ్ అవి. అండ్ ఇంకోటి బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే పంజాబ్ కింగ్స్ యాజమాన్యంతో ది సెంట్ నేహాల్ వాడారా. ఎందుకంటే నేహాల్కి అన్ని మ్యాచ్లో ఛాన్స్ వస్తాయో రాదో తెలియదు. ఈ మ్యాచ్లో దే వర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. రన్ రేట్ వాజ్ ఓన్లీ 6 runs per over. అటువంటి సమయంలో నేహాల్ వదేరా వెళ్ళాడు అంటే కనుక అతను కూడా బాగా బ్యాటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి చాలా పనులు చేశారు. ఈవెన్ వెన్ దే ఆర్ బౌలింగ్, శ్రేయస్ వాజ్ వెరీ వెరీ స్మార్ట్. మార్కస్ స్టాయినిస్ నుంచి 2 overs లాగేశాడు. మ్యాక్స్వెల్ దగ్గర నుంచి ఒక అదనపు ఓవర్ కూడా లాగాడు. అందులో కేవలం 8 పరుగులే వచ్చాయి. దట్ వాజ్ ఎ గ్యాంబుల్. మ్యాక్స్వెల్ మిల్లర్ కేసింది. దట్ కుడ్ హావ్ బీన్ ఎ గ్యాంబుల్. 9 పరుగులు వచ్చాయి, అంత ఎక్కువ రాలా ఆ ఓవర్ నుంచి. అది కొంచెం ఎక్కువగా వెళ్ళి అవకాశాలు ఉండేవి. బట్ ఇట్ టుక్ దట్ గ్యాంబుల్, ఇట్ పేడ్ ఆఫ్. అండ్ మీ 5th బౌలర్ కోటాని చాలా టక్ అని చెప్పి యూటిలైజ్ కూడా చేసుకున్నాడు, ఈవెన్ వెన్ పూరన్ వాజ్ బ్యాటింగ్. సో ఇటువంటివన్నీ కూడా గేమ్ అవేర్నెస్ అంటారు. ఆ గేమ్ అవేర్నెస్లో శ్రేయస్ అయ్యర్ వాజ్ వే ఫార్వర్డ్ అనిపించింది రిషబ్ పంత్తో పోల్చుకుంటే. అండ్ రిషబ్ పంత్స్ బౌలర్స్ హావ్ ఆల్సో లెట్ ఇన్ డౌన్. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మా లార్డ్ అద్భుతమైన రీతి ఏదైతే బౌలింగ్ వేశాడో, కెప్ట్ ఇట్ ఆన్ ద స్టంప్స్, కొంచెం స్వింగ్ కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ షార్టర్ డెలివరీస్ బాగా పడ్డాయి, అలౌడ్ పీపుల్ టు ప్లే దట్ షాట్స్. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ టాప్ బౌలర్, ఆల్దో ఈజ్ నాట్ టాప్ టెక్నికల్లీ, రీప్లేస్మెంట్గా వచ్చాడు. బట్ స్టిల్ అతని దగ్గర నుంచి మీరు ఫస్ట్ 2 మ్యాచ్లో 6 వికెట్లు వచ్చినప్పుడు ఈ మ్యాచ్లో కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఈ గాడ్ శార్దుల్ బ్యాక్ శ్రేయస్ అయ్యర్కి అగేన్స్ట్గా తీసుకొచ్చాడు. దట్ వాజ్ అవర్ 3rd బ్యాటిల్. షార్ట్ బాల్ వేసాడు శ్రేయస్ అయ్యర్, ఒక మంచి హుక్ కొట్టాడు, బయటికి వెళ్ళింది ఆ బాల్ 6కి. సో ఇటువంటి మ్యాచ్అప్స్ ఏవైతే ఉన్నాయో సరైన రీతిలో రిషబ్ పంత్ డిడ్ నాట్ రీడ్ అనిపించింది నాకు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అతని బ్యాటింగ్ హ్యాస్ టు డూ ద టాకింగ్. ఎందుకంటే ఇవాళ బౌలర్స్ హ్యావ్ కంప్లీట్లీ లెట్ హిమ్ డౌన్. బట్ బౌలర్స్ దగ్గర కూడా ఒక ఫస్ట్ 3-4 overs అయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ని అర్థమైపోయింది ఈ మ్యాచ్ బాయే అని. మన అక్కడ ఎల్ఎస్జీ ఐ సమ్హౌ ఫీల్ ఓన్లీ దేర్ బ్యాటింగ్ కెన్ సేవ్ దెమ్. వాళ్ళ దగ్గర ఉన్న మోసిన్ లేడు, వాళ్ళకి కావాల్సిన మయాంక్ రాలా, ఆకాశ్దీప్ లేడు, ఆవేష్ ఖాన్ కొంచెం బ్లో హాట్ బ్లో కోల్డ్లో ఉంటాడు, శార్దుల్ ఠాకూర్ కూడా అంతే 2 matches బాగా వేస్తాడు, 2-3 matches ఇచ్చేస్తాడు. బిష్ణోయ్ దగ్గర నుంచి యూ కెన్ నెవర్ రియలీ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ బిష్ణోయ్ని దే టుక్ హిమ్ అపార్ట్. 3 overs 43, 1 wicket కూడా రాలా, నాట్ ఈవెన్ 1 wicket. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎల్ఎస్జీ విత్ దర్ డెప్లీటెడ్ బౌలింగ్ రిసోర్సెస్ వాళ్ళు కనుక సరైన రీతిలో పర్ఫామ్ చేయకపోతే ఇబ్బంది అయ్యేది. ఎస్ఆర్హెచ్తో కంబైన్ అయిన విధానం అనేది బాగుండింది వాళ్ళది. బట్ ఇక్కడ మాత్రం అది కుదరలా. దే బ్యాటెడ్ ఫస్ట్, దే హ్యాడ్ ది ఛాన్స్ ఒక మంచి స్కోర్ కొట్టడానికి. మంచి స్కోర్ వచ్చుంటే కనుక స్పిన్నర్స్ కుడ్ హ్యావ్ ట్రబుల్. అది మంచి స్కోర్ అనేది ఛాన్స్ అలా పవర్ ప్లేలోనే కొట్టేశారు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత దే జస్ట్ నీడెడ్ 13 overs 90 అంతా కొట్టాలి. దట్ ఈస్ నథింగ్ ఇన్ T20 క్రికెట్. ఆ విషయంలో మాత్రం అక్కడ ప్రభ్సిమరన్ బాగా ఆడాడు. శ్రేయస్ ఎన్షోర్ దట్ ఎటువంటి వేరే హిక్కప్పులు రాకుండా అతను జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. లాస్ట్లో యాక్సలరేట్ చేశాడు. నేహాల్ వదేరాకి మంచి ఛాన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ యాజ్ క్లినికల్ యాజ్ ఇట్ కెన్ గెట్ పంజాబ్ కింగ్స్కి, అండ్ యాజ్ అగ్లీ యాజ్ ఇట్ కెన్ గెట్ లక్నో సూపర్ జైంట్స్కి. సో ఫేవరెట్స్గా పంజాబ్ కింగ్స్ బరిలో దిగారు, ఫేవరెట్సే గెలిచారు. నిన్న ఫేవరెట్సే గెలిచారు, ఇవాళ ఫేవరెట్సే గెలిచారు. మధ్యలో ఒక 4-5 మ్యాచ్లు నాన్ ఫేవరెట్స్ గెలిచారు. ఆ తర్వాత ప్రథ ఎలా ఉంటుందనేది చూద్దాం. మీరేమనుకుంటున్నారు?